అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ముఖ్య అతిథిగా సీఐ వీరబాబు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రోడ్డు భద్రతలపై ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం సేఫ్ ఇండియా నినాదంతో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ప్రతి నెల స్మార్ట్ లివింగ్ ప్రోగ్రాంలో భాగంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమంటూ సీఐ కొనియాడారు. అమలాపురం వారు సంయుక్తంగా రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మీటింగ్ ర్యాలీ అనేది కండక్ట్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాల వల్ల ఎక్కువ మంది మరణించడం మరియు గాయాలు పాలవడం జరుగుతుంది. దీని గురించి పిల్లల ద్వారా వాళ్ళ తల్లిదండ్రులకి మరియు పట్టణ ప్రజలకు కూడా ఒక అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో శ్రీ చైతన్య టెక్నో స్కూల్ దగ్గర నుంచి గడియార స్తంభం వరకు ర్యాలీగా ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేసి పిల్లల ద్వారా ట్రాఫిక్ రూల్స్ పాటించండి, ప్రమాదాల బారి నుంచి దూరంగా ఉండండి అనే నినాదంతో ర్యాలీ చేయడం జరిగింది. ఈ ర్యాలీలో స్కూల్ పిల్లలు, పట్టణ పోలీసు, ట్రాఫిక్ పోలీసు మరియు పట్టణ ప్రజలందరూ కూడా మీడియా వాళ్ళతో సహా అందరూ పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీన్ని దిగ్విజయంగా చేసినందుకు అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరొకసారి మీడియా ద్వారా ప్రజలకు తెలియజేసేది ఏంటంటే ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ అనేది పాటించండి. మీ కుటుంబాలు మరియు మీ బంధువులందరూ కూడా రోడ్డు ప్రమాదాల నుంచి దూరంగా సురక్షితంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఈరోజు అమలాపురం పట్టణ పోలీసు వారు, ట్రాఫిక్ పోలీసు వారు, శ్రీ చైతన్య టెక్నో స్కూల్ అమలాపురం వారు సంయుక్తంగా రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మీటింగ్ ర్యాలీ అనేది కండక్ట్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాల వల్ల ఎక్కువ మంది మరణించడం మరియు గాయాలు పాలవడం జరుగుతుంది. దీని గురించి పిల్లల ద్వారా వాళ్ళ తల్లిదండ్రులకి మరియు పట్టణ ప్రజలకు కూడా ఒక అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో శ్రీ చైతన్య టెక్నో స్కూల్ దగ్గర నుంచి గడియార స్తంభం వరకు ర్యాలీగా ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేసి పిల్లల ద్వారా ట్రాఫిక్ రూల్స్ పాటించండి, ప్రమాదాల బారి నుంచి దూరంగా ఉండండి అనే నినాదంతో ర్యాలీ చేయడం జరిగింది. ఈ ర్యాలీలో స్కూల్ పిల్లలు, పట్టణ పోలీసు, ట్రాఫిక్ పోలీసు మరియు పట్టణ ప్రజలందరూ కూడా మీడియా వాళ్ళతో సహా అందరూ పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీన్ని దిగ్విజయంగా చేసినందుకు అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరొకసారి మీడియా ద్వారా ప్రజలకు తెలియజేసేది ఏంటంటే ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ అనేది పాటించండి. మీ కుటుంబాలు మరియు మీ బంధువులందరూ కూడా రోడ్డు ప్రమాదాల నుంచి దూరంగా